నిజం చెప్పే, నిజం చెప్పి నువ్వే తిన్నావు కదా మొత్తం కూర మొత్తం నువ్వే తిన్నావు. నా మీద ఒట్టేవే, నీ మీద ఒట్టు, నీ సంగతి కుక్కే తిన్నది చెప్తే అర్థం చేసుకో. నేను కాదన్నా తింటానా? అబ్బా ఏది నీ మీద ఒట్టేసుకొని చెప్పేవే, వేసుకోవే నీ మీద ఒట్టేసుకొని చెప్పు. నా మీద ఒట్టు, నేనే తిన్నా. అబ్బా ఇంతంత కూర ఉంచాలని నీకు అనిపించలేదా అని నాకు? మా అయ్యకు మా తమ్మునికి నేను మొత్తం తిన్నాను. మరి నేను గుర్తుకు రాలేదా అనే? ఒక 5 నిమిషాలు ఆగాలి. ఆగితే అయిపోతుంది. 5 నిమిషాలు కదా అయిపోతుంది. 5 నిమిషాలు పోయి వచ్చినా కూడా నమస్తే సార్ కనబడతావు. రైట్ అన్నా. ఏందిరా బాగా కనబడక
ఇక అట్లా గాలికి తిరుగుతానా అట్లా తిరుగుతుంది కష్టం. గాలికి తిరుగుతానా? సరే నువ్వు గాలిగా తిరిగిపో, నేను పోతాను ఇక. అరే ఇదేంటిరా పట్టుకుపోతాను? ఈ కోడి కూరరా. అమ్మా నువ్వు కోడి కూర కూడా తింటావా? ఏందిరా అట్లా అడుగుతున్నావు? నేను కోడి కూర తిన్నారా? నువ్వు కోడి కూర తినక ఎన్ని నెలలు అయిందిరా చెప్పినా నాకు. అంటే మన దసరాకి తిన్నారా? దసరాకు తిన్నావు ఇప్పుడు నువ్వు నేను కోడి కూర తీసుకుపోతానని చెప్తానావా? అవునరా, దసరా తింటే ఇప్పుడు తింటా, నెక్స్ట్ ఉన్నప్పుడు తింటారా? సరే అయితే ఆయనే కానీ నేను కూడా వస్తా. నువ్వా ఎట్లా వస్తావురా? కోడి కూర తింటానికి నాగే బకాసురు లేక మా మామ ఉన్నాడు, మా బామ్మర్ది గాడు ఉన్నాడు. అబ్బా ఇంతంత కోడి కూరకే నువ్వు మా బామ్మాడు ఉన్నాడు మా మామ ఉన్నాడు అని చెప్తాను బకాసురులని. దోస్తు నాకు ఇట్లా చెప్తావరా నువ్వు? అరే వాళ్ళకే సరిపోదురా, నీకేం పెట్టాలరా? పో పో. అయితే నువ్వు తింటావరా? మరి నువ్వు తింటావా? ఎందుకు అట్లా అడుగుతాను? నువ్వు తిను, నేను పోతానా. నువ్వు తింటావా అని అడుగుతాడు. ఈ అబ్బా ఏంది ఇంక పెద్ద బాంబు వేసిపోతాడు కదా. సరే టమాటా మిర్చి కొంచెం తీసుకుపోతావానే ఏమో ఉన్నానే దా కోడి కూర తెచ్చిండే. కోడి కూర నేను తినడానికి తెలుసు కదా, నాకు పడతలేదు కదా. ఎందుకు అబ్బా నేను అయినా పొద్దున్న బీరకాయ కూర వండినా కదా. ఇప్పుడు నాకు తెచ్చము ఒకసారి అన్న చెప్తా అయిపోవు కదా. నువ్వు అంబటాల దగ్గర వండేదానికి ఇంత పొద్దుగా అడుగుతావా? నాకేం తెలిసే? నిజం కదానే? మాజారే ఉండు. అంతా ఎందుకు ఎంత తెచ్చినావు? కిలో తెచ్చిండే. కిలో తెచ్చినావా? ఏంది తినట్టు అవుతాను? నేను తినా, నీకే అండి పెడతా సరేనా? అవునే, నీకు నీసు పడతలేదా? పడతలేదు. అబ్బా నీసు పడతలేదని మళ్ళీ కొత్తగా అడుగుతాను. అయినా ఏం నష్టం లేదులే. బకాసురు లేక మా మామ ఉన్నాడు, మా బామ్మర్ది గాడు ఉన్నాడు, మంచిగా తింటారు. ఎప్పుడు మా వాళ్ళ మీదే నీ కళ్ళు మొత్తం మా వాళ్ళ మీదే. నువ్వు మొత్తమే తినావు, నీకు మొత్తమే బుక్కనే పోదు. నీ కూడా పోదు లోపడికి. పాగవా ఓ ఏం తిన్నట్టే ఇస్తుంది ఇది. ఏం చేస్తున్నావే? కోడి కూర వండుతున్నారా? కోడి కూర కోడి కూర కోడి కూర. అబ్బా ఏమన్నా మొత్తం అంత వాసన సూపర్ కుదిరింది కూర. ఇయ్యాల చికెన్ అయ్యా
అక్క ఇవాళ కోడి కూర వండిందయ్యా. అరే తిందులేరా కోడి కూర కదా కోడి కూర పా తిందు పా. పారా అందరి కొడుకులేమో ఆడుతూ పాడుతూ ఉండే. నా కొడుకు అదృష్టమో నా అదృష్టమో, నా కర్మ ఎట్లా. అబ్బా ఏమన్నా కుదిరిందా చికెన్ ఇయ్యాల కిరాకుంది కూర. అయ్యా ఒకసారి ట్రాయే. అరే తమ్ముడు నువ్వు కూడా కూర. అక్క అయ్యా నువ్వు అది అక్క నీ చేతి వంట వంట అక్క అక్క మంచి వంటరా. తిను బిడ్డ తిను. తిందాం పట్ల అది బిడ్డ మంచుకుంది కూర. అల్లడచ్చదా కాగుదామే. ఇటు పోయిండో ఏమో, ఎక్కడికి పోయిండో ఏమో. నాకైతే ఆకలి విపరీతంగా అవుతుంది. ఇంకా అత్తలేడు. ఏమన్నా అనుకోలే, నేనైతే తిన్నాక లెక్క ఆకలి అవుతాను. అయ్యా చికెన్ చికెన్ తిను. నేను పెడతా పట్టురా, నేను పెడతా పట్టు, పెడతా బిడ్డ. మంచిగా ఉందా? ఇంకేమంటే తను బిడ్డ ఇంత టైం అయిపోయింది, ఆకలి బాగా అవుతుంది. కోడి కూర వాసన కమ్మగా వస్తుంది. లాగిస్తా, పొట్ట నిండా లాగిస్తా. ఏమే ఏమే
అయ్యో దేవుడా, కూరంతా కుక్క తిన్నదిరో రామ్లా. నా మొగడు ఇప్పుడు అత్త నేను ఏమని చెప్పాలే అయ్యా? ఈ కూరంతా ఎవరు ఏమని తిన్నారానంటే నేను ఏమని చెప్పాలే? ఈ దిక్కుమల కుక్క వచ్చి కూరంతా తిన్నది కాదే. నేనెంత చెప్పినా నా మొగడు విన్నటోడు కాదు తండ్రి. నాకు వచ్చిన కోస ఎవరికి రావద్దు అయ్యో. అయ్యో అయ్యో ఏమైంది? ఓ అయ్యా, అరే ఏమైంది? ఏమైంది? ఏం లేదండి, ఇగో కూరంతా కుక్క తిన్నది బావా. కుక్క తిన్నదా? అయ్యో అసలు ఏమైంది అర్థమయ్యేటట్టు చెప్పే. ఏం లేదు, కూర పొయ్యి మీద పెట్టి పక్కింటి రంగమ్మ దగ్గరికి కొత్తిమీర కను పోయిన కూర మంచిగా రుచిగా వస్తుందని వచ్చే వరకు మొత్తం తిన్నది బావ కూర. అయ్యో అయ్యో ఎవరు ఎంత పని చేసేవే? ఆ కొత్తిమీర పోకపోయినా అయిపోగాదే. నేను ఎంతో ఆశపడి కూర తిన్నామని వచ్చిన కాదే. ఎంత పని చేసినవే నువ్వు? నీ ఇంత పినియల్లా ఎంత పని చేసినవే? కుక్క పెట్టావాదే? అయ్యో నిజమండి, కుక్కే తిన్నది, నేనేం చేయలేదండి. ఏంటి బాబా నన్ను అనుమానంగా చూస్తానే నువ్వు? నాకేదో అనుమానంగా ఉండేది. నువ్వే తిన్నావు. ప్రామిస్ నేను తినలేదు, కుక్కే తిన్నది. నీ మీద అనుమానంగా ఉన్నది. అయ్యో రామ, నిజంగా నేను తినలేదు, కుక్కే తిన్నది. నువ్వే తిన్నావే? లేదు బావా, నీ భార్యను కాదా, నా మీద నీకు గాడితో నమ్మకం లేదా? నాకు నమ్మకం లేదే. ఒక్కసారి నీ చేసి చూపెట్టే వాసన చూస్తా. ఇగో చూసుకో వాసన. కమ్మగా వాసన వస్తుంది. నువ్వే తిన్నావే? లేదు బావా, కూర నువ్వు కడిగి కూర లేచి కలపద్దా, కొత్తిమీరకి అదొకటి ఇదొకటి వేయద్దా, అప్పుడు వేయంగా వచ్చిన వాసన ఇది. నేను తినలే బావా, నిజంగా నన్ను నమ్ము బావా. ఎందుకు ఇట్లా ఊకే పదే పదే అడుగుతాను? నువ్వే తిన్నావే? ఇంత మంచి వాసన వస్తుంది. తినలేదు బావా, నిజం చెప్తాను, తినలేదు. నా మీద ఒట్టే? నీ మీద ఒట్టు, నేను చికెన్ తినలేదు, కుక్కే తిన్నది. ఓడి దేవుడా, ఓడి దేవుడా, ఎంత పని చేసినవే నువ్వు? నిజం బావా, కుక్కే తిన్నది. ఎంత పని చేసినవే? నువ్వు నేను ఏం చేయాలి? నేను ఏడే మీ అయ్యేడే, మీ తమ్ముడేడే? లోపల ఉన్నారు. మామా ఉన్నవాడే మాము, ఇట్రా ఇట్రారి, ఇద్దరు రారి, మీ అవ్వ ఇట్రారి. మీరు అందరు ఏడవేరు. కూరంతా కుక్కలు తినదట. అయ్యా నిజం బావా, కుక్కే తిన్నదే. అరే నువ్వు అలా రమ్మనే. ఎంత పని చేసినవే అవ్వా, ఎంత పని చేసినవే నువ్వు? నేను చేయాలి. ఓ మామా రా, నువ్వు ఇట్లా బయటికి రా. కూరంతా కుక్కలు తింటే మీరు చూసుకుంటే ఎట్లున్నారు? మామా మామా, కూర మొత్తం కుక్కలు తింటే మీరు ఏం చేసిర్రు? చూసుకుంటా ఏం చేసిర్రు? అక్క కొడుకమ్మ ఉందక్క. రే ఊకురా ఊకురా. అమ్మా అని నిజం చెప్పేవే, నిజం చెప్పేది. మీరే తిన్నారు కానీ మీరు బామ్మని గారు చెప్తాడు కమ్మగున్నదని. తినలేదు, వాడు ఉట్టిగా అట్లా అంటాడు, తమాషా అంటాడు. నిజం చెప్పే, నిజం చెప్పి నువ్వే తిన్నావు కదండి మొత్తం కూర మొత్తం. నేను తినలేదంటే నువ్వే తిన్నావు. లేదు బావ, నేను తినలేదు, కుక్కే తిన్నదే. నా మీద ఒట్టే. ఇగో నీ మీద ఒట్టు, నిజంగా కుక్కే తిన్నది. చెప్తే అర్థం చేసుకో, నేను కాదని తింటాడా? అబ్బా ఏది నీ మీద ఒట్టేసుకొని చెప్పేవే? వేసుకోవే, నీ మీద ఒట్టేసుకొని చెప్పు. నేను నా మీద ఒట్టు, నేనే తిన్నా. అబ్బా ఇంతంత కూర ఉంచాలని నీకు అనిపించలేదా అని నాకు? మా అయ్యకు మా అమ్మనికి నేను మొత్తం తిన్నాను. మరి నేను గుర్తుకు రాలేదా? నువ్వు రాలే కదా ఇంటికి. రాకపోతే ఇంత ఉంచాలని తెలియదా నీకు? నేను ఎంతో ఆశతో వచ్చినా కాదే. ఇంకా కుక్కను బదనం చేస్తానవా? నువ్వు కడుపు నిండా తిని నువ్వు తిని కుక్కను బదనం చేస్తానవా? నిన్నేం చేయాలనే? కూర మొత్తం తిన్నది ఇంకెట్లా చదువుతాను చూడు. బాగా ఏదైనా పెట్టావు.
కూర మొత్తం తిని ఎట్లా చూస్తుందో చూడు, గుడ్ల గొప్ప లెక్క. అంటన్నా కదా నీసు మొత్తం తిని ఈ కూరగాయలని నాకు పెట్టేది. ఛీ, నీ అవ్వ. కూర మొత్తం తిని ఎట్లా చూస్తుందో చూడు. ఛీ. ఎరా తిన్నవా చికెన్? తిన్నవా కోడి కూర? తిన్నారా? ఎందుకురా అట్లా అడుగుతాను? తిన్నవా లేదా అని నాకు ఎందుకో అనిపించింది, అడిగిన. తిన్నా. తిన్నవా? కడుపు నిండా తిన్నావా? కడుపు నిండా తిన్నా. ఆహా, సరే సరే మంచిది. సరే, అవునా? ఓకేనా? అవునా? తిన్నవా తిన్నవా అని 2-3 సార్లు అడుగుతాను, ఎందుకురా? నేను రాలేదు కదా, నన్ను రానియలేదు. మీ మామ మీ బామ్మారిదంటే మీరు అనుకుంటారు. మరి ఇన్ని రోజులకు కలిసిన దోస్తునే రానియకపోతే, అందుకే నాకు కూడా ఎందుకు అనుమానం వచ్చింది. మరి తిన్నావా లేదా అనిపించింది నేను మాట్లాడాను. తిన్నా. తిన్నావా? తింటే నాకు కూడా సంతోషమే. ఓకేనా? ఓకే. ఈ అబ్బా వీడు తెలిసి అడుగుతాడా తెలియక అడుగుతాడా? తిన్నాను అబద్ధం చెప్పిన. అబ్బో తిన్నట్టే ఉండాలి, లేకపోతే ఇజ్జత్ పోతుంది. ఏంటి పురుషత్తుగా కూర్చున్నావు? పనులన్నీ అయిపోయినాయి బావా, అందుకే కూర్చున్నా. పనులన్నీ అయిపోయినాయా? ఓ ఇంత అంత వేసుకురా పో, తింటా. కూర్చో. కోడికూర ఎక్కడిదే? రోజు నన్ను అంటున్నావు కదా, కూర తిని గుడ్ల గొప్ప లెక్క ఇది చేస్తాను అది చేస్తాను అని, అందుకే తీసుకొచ్చిన నేను అందం. అబ్బా ఏం చేసినవే కూర, ఎంత రుచుకున్నది. నువ్వింత తినవు. నాకు వద్దులే, నేను తిన్నా. తినే. నువ్వు తిను బావా. అవునే? మీ అయ్యుండు మీ తమ్ముడు కనబడతాడు, ఎటు వేయరు? అటు వేయిండు, బయటికి వేయిండు. తమ్మునికి ఫంక్షన్ తీసుకురానికి వేయిండు. సర్పంచ్ దగ్గరికి అని చెప్పిండు, అటు వేయండా? ఆడికే వేయిండు. సరే కానీ కొంచెం తినరాదు? తిను బావా, నువ్వు తిను. మంచి రుచి ఉన్నదే. నువ్వు తిను. అయినా కూడా నిన్న కోపం లేదా అన్న, మనసులో పెట్టుకోకే. ఏం పెట్టుకోవాలి. ఎంత రుచి ఉన్నదే.
ఏందాక గిటాచినావు? మా కోడి చచ్చిపోయింది, పెంట మీద వారేసిన. పెంట మీద వారేసిన కోడి లేదు, మరి ఎటు పోయిందో ఏమో, కుక్కలకి ఇట్లా గుంజుకపోయినాయి అనేసి వచ్చిన నేను. ఇక్కడికైతే ఏం గుంజుక రాలేదు, ఇంటికైతే వాడిన తర్వాత అత్తగాని. పా పా పా, ఇటెందుకు తీసుకొస్తాయి కుక్కలు? తిను నువ్వు, అది ఆయనతో ఎందుకు ఉంచుతాను? కడుపు నిండా తిను. తిను బావ, తిని తిని ఆయనతో తిను. ఆయన 2 ముక్కలు తిను, కడుపు నిండా తిను. ఏంది ఇది సచిన కూడా అని ఎవరన్నారు నీతోని? చెప్తాను కదా లచ్చక్క వచ్చి. అలా చక్క చెప్పిన మాటలు నమ్ముతావా, పిల్ల మాటలు నమ్ముతావా? ఏమి నిజం చెప్పి. నిజం బావా, చచ్చిపోయిన కోడి నీకు పెడతానా అయ్యా? సచిన కూడా పెడతావా నాకు? పెట్టలేదు, నీ మంద నేను తెప్పించిన మా అయ్యతోటి. ఏమి నాకు అనుమానం వస్తాండి. లేదు బావా, నేను గట్లా అవద్దని చెప్తానా నీ పెళ్ళాన్ని? నాకు నీ మీద అనుమానంగా ఉన్నది. లేదు బావా, నీ మీద ఒట్టు నిజం చెప్తాను. అది మంచి కూర, తిను, కడుపు నిండా తిను. నీ మీద ఒట్టేసుకొని చెప్పేవే, నీ మీద ఒట్టేసుకొని చెప్పు, వేసుకొని చెప్పు, వేసుకొని చెప్పు. నా మీద ఒట్టు చెప్పు. అక్కడిది కోడే, అది చచ్చిపోయిన కోడే. ఎంత పని చేసావే, ఎంత పని చేసావే.